వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ సవరణ బిల్లు దుర్మార్గం, పెన్షన్లపై కోర్టు తీర్పును అమలు చేయరా ఏపీ ఉపాధ్యాయ సంఘం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సవరణ బిల్లు దుర్మార్గమని ఏపీ ఎస్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే చెప్పడం జరిగింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒకవైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే, మరోవైపు పెన్షన్దారులకు నష్టదాయకంగా ఉండే పెన్షన్ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించడం దుర్మార్గపూరితమని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్టీయు రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం విజయవాడ దాసరి భవన్లో ఆదివారం నిర్వహించారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ బిల్లులోని కొత్త సవరణ ద్వారా వేతన సవరణ ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయని, ఆ తేదీకి ముందు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు పే కమిషన్ సిఫార్సు చేసినటువంటి లాభాలు వర్తించమని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు పెన్షన్ల జీవితాలను ఊబిలోకి నెట్టడమే అని ఆయన తెలియజేశారు. పెన్షన్లను ఈ విధంగా పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం సమంజసం కాదని గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పును అయితే ప్రభుత్వాలు అమలు చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ జిపిఎస్ పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులు మోసపుచ్చే నిర్ణయాలు సరైనవి కావని అన్నారు. ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని, గురుకుల, ఆదర్శ, కేజీబీవి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా 98-2008 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవి విరమణ వయసుని అమలు చేయాలని, అదేవిధంగా ఒక్కరోజు గ్యాప్తో రెన్యువల్ చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారైతే ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి పెన్షన్ సవరణ బిల్లు దుర్మార్గమని ఎస్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే డిమాండ్ చేసి చెప్పడం జరిగింది.